హలో ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా లేదా అనే దాని మీద చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మరి ఈ విషయంలోకి వెళ్ళే ముందు ఏంటంటే, మరి ఈ జనరల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది జనరల్ రూల్ 34 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓపెన్కి. మరి ఇది 44 ఎలా అయింది, తర్వాత 46 ఎలా మారింది, ఈరోజు తిరిగి 34గా ఏ విధంగా మారింది, మరి ఇప్పుడు 34 ఉంటుందా, మరి 44 లేదా 46కి నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం ఏజ్ రిలాక్సేషన్ పెంచే అవకాశం ఉందా లేదా అనే అంశం గురించి ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వీడియోను మీరు ఒక రాబోయే 2-3 మినిట్స్ క్లియర్గా చూస్తే ఏజ్ రిలాక్సేషన్ మీద మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 7-8 ఇయర్స్ వరకు నోటిఫికేషన్స్ అయితే రాలేదు, గ్రూప్స్కి సంబంధించి పెద్ద నోటిఫికేషన్స్. ఈ నేపథ్యంలో 2022లో ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ డిప్యూటీ కలెక్టరు, డిఎస్పి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇట్లా ఇవన్నీ ఎంత ఉన్నాయి, మ్యాక్సిమం 44 ఏజ్ లిమిట్ ఉంది. కానీ గతంలో మనకు ఎంత ఉండేది, 34 ఇయర్స్. సో దానికి ప్లస్ 10 ఇయర్స్ యాడ్ చేస్తూ 44 ఇయర్స్ ఓపెన్ కోటాలో ఏజ్ క్వాలిఫికేషన్గా పెడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీంట్లో చూడండి, డిప్యూటీ కలెక్టర్స్, అదేవిధంగా పంచాయత్ ఆఫీసరు, డిప్యూటీ సూపరింటెండెంట్, ఇట్లా రకరకాల పోస్టులు అన్నిటికీ మ్యాక్సిమం 44 ఉంది. అయితే ఆ తర్వాత మనం చూస్తే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉందో దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏంటిది, 2024 ఫిబ్రవరి 19 నాడు గ్రూప్ 1కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మనకేంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూడండి 46 ఇయర్స్ ఉంది. సో గతంలో ఎంత ఉండే, 2022లో 44 ఉన్నది. దీనిని పెంచుతూ ప్లస్ 2 ఇయర్స్ని యాడ్ చేస్తూ 44 చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇయర్స్ ప్లస్ ఇప్పటిది 2 ఇయర్స్, మొత్తం 12 ఇయర్స్, 2 ఇయర్స్ కంటిన్యూగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తామని చెప్పేసి పేర్కొంటూ 12 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాడ్ చేశారు. కాబట్టి మనకు మరి అది ఎప్పుడు 2024లో యాడ్ చేశారు. కాబట్టి మరి 2026 ఫిబ్రవరి 8వ తారీఖు వరకు జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే ఆ జీవో అనేది అప్లికబుల్. ఇప్పుడు ఆ జీవో ఎక్స్పైర్ అయింది. కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఎంత అయింది, 34 ఇయర్స్ అయింది. కాబట్టి మరి ఇక్కడ చాలామంది ఇదే డౌట్ అడుగుతున్నారు, మరి ఏజ్ రిలాక్సేషన్ జనరల్ రూల్ 34 సంవత్సరాలే కదా, మరి 44 ఎలా చేస్తారు, చేయరేమో అని చాలామంది భయపడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో 34 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ పెట్టారు. కానీ మనకు జనరల్గా ఏ బోర్డు అయినా, మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, డిఎస్సి కావచ్చు, గురుకుల బోర్డు కావచ్చు, అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ కావచ్చు, ఇట్లా ఏదైనా ఒక జాబ్ని రిక్రూట్ చేసే ఒక ఏజెన్సీ ఆ నోటిఫికేషన్స్ ఇచ్చే ముందు మరి ప్రభుత్వానికైతే కొంచెం రిక్వెస్ట్ లేదా ఒక లెటర్ అయితే పంపిస్తుంది, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి కావచ్చు, మిగతా అంశాల గురించి క్లారిఫికేషన్ ఇవ్వమని. అదే టీజీపీఎస్సీ చాలాసార్లు మరి రిక్వెస్ట్ పెట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరి 20 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు మరి ఏజ్ రిలాక్సేషన్ పెంచే అవకాశం ఉందా లేదా అనేసి మన డౌట్. కాబట్టి ఈ ఫైల్ అనేది ప్రస్తుతం మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పెండింగ్లో ఉంది. కాబట్టి సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. కానీ మనకు ఈ 34 ఉన్న ఏజ్ రిలాక్సేషన్ కాస్త 44 అవుతుందా లేకపోతే 46 అవుతుందా అనేది ఒక క్వశ్చన్. కానీ 34 అనేది 100% ఉండదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దగా నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, సో నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి, ఏదైతే నిరుద్యోగుల గురించి కావచ్చు, ఉద్యోగులు, విద్యార్థులకు సంబంధించి. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయే ఇయర్స్లో రోజులు గడుస్తున్న కొద్దీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. కాబట్టి రాబోయే నోటిఫికేషన్స్లో సిలబస్ మార్పులు కావచ్చు, ఒకటే నోటిఫికేషన్లో 2 కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించి జాబులు ఇవ్వద్దు, దాని ద్వారా అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పేసి మరి టీజీపీఎస్సీ కేవలం 1 లేదా 2 రకాల పోస్టులతోటే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కొత్తగా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి సో అవన్నీ పనిచేయాలంటే మరి విద్యార్థులు కూడా ఎలాంటి ఉద్యమాలు చేయకుండా, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్లో ఏం చేస్తారంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్తారు, ప్రైవేట్ సెక్టర్లో సరిగ్గా సెట్ కాక 30 ఇయర్స్ ఆ టైంలో మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ సైడ్ వచ్చి గవర్నమెంట్లో సెటిల్ అవుతూ ఉంటారు. మరి 34 ఏజ్ లిమిట్ ఉన్నప్పుడు చాలామంది దాదాపు మనకు 60%, 40 to 60%
నిరుద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం విద్యార్థులకు మరి ఒక ఎగ్జామ్ రాయడానికి అర్హతకు సంబంధించిన అవకాశం ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఏజ్ రిలాక్సేషన్ పెంచే విషయంలో విద్యార్థులకు మనకు అనుగుణంగా పాజిటివ్గానే నిర్ణయం తీసుకుంటుంది. సో మరి అది రేపా ఎల్లుండా మరి ఏజ్ అనేది 44 46 అనేది క్వశ్చన్ తప్ప ఏజ్ రిలాక్సేషన్ పెంచరు, ఇంకా అది 34 ఉంటుందనేది అసలు అది అసాధ్యం. అలా ఉంచరు, ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారు. కాబట్టి మరి మనం చేయాల్సిన పని ఏంటంటే మరి టైం వేస్ట్ చేయకుండా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం ప్రిపరేషన్లో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఇస్తే మనలో ఎంతమంది ప్రిపేర్ అయ్యారు, ఎంతవరకు ప్రిపరేషన్ ముందుకెళ్ళింది అనేది మనం చూస్తే ఇంకా మనం స్టార్టింగ్ స్టేజ్లో 0 స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది కావచ్చు, దాంట్లో ఎన్ని పోస్టులు ఉంటాయనేది ఇవన్నీ కూడా మనకు సంబంధం లేని విషయాలు. అంటే మనం అనుకున్నంత మాత్రం 10 వీడియోలు చూసినంత మాత్రంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని లేదు. అటు మన చేతిలో ఉన్నది కేవలం సమయము, ప్రిపరేషన్కి సంబంధించిన స్ట్రెంగ్త్. అటు మనం దాన్ని ఎఫెక్టివ్గా వాడుకుంటూ ముందరికెళ్తే ఖచ్చితంగా మనకైతే అవకాశాలు వస్తాయి. పోలీస్ కానిస్టేబుల్, బీట్ ఆఫీసర్ అంటే యూనిఫామ్ ఉద్యోగాల్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా దానికి సంబంధించిన జీవో నోటిఫికేషన్ కంటే ముందే వస్తుంది. అటు దీని గురించి అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. మరి ఈ వీడియో మీకు గిన ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలంగాణ.